హీరాని కారులోకి లాగిన వ్యక్తి రోడ్డుపైన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. హీరా కంగారుగా భయంతో అతని వైపు చూస్తూ ఉంటుంది. అతను మాత్రం చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాడు. మెడపై టాటూ, ఫేస్కి మాస్క్, కళ్ళు మాత్రం నీలి రంగులో ఉన్నాయి. అతన్ని ఎప్పుడు చూసినట్టే లేదు హీరాకి. ఆమె భయంగా, ఎవరు మీరు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడుస్తూ ఉంటుంది. రుద్ర వెంటనే ఆమె ముక్కుకి కర్చీఫ్ అడ్డు పెడతాడు. 5 సెకండ్స్లోనే ఆమె స్పృహ కోల్పోతుంది. ఆమె పడిపోకుండా సీట్ బెల్ట్ పెట్టి ఆమెని సేఫ్గా ఉంచుతాడు. తర్వాత రుద్ర సిటీకి దూరంగా ఒక కొండపైకి కార్ని పోనిస్తూ ఉంటాడు. అలా దూరం వెళ్ళిన తర్వాత ఒక లోన్లీ ఏరియాలో తన కారు ఆపుతాడు. అప్పటికే చీకటి పడుతూ ఉంటుంది. చుట్టూ వైజాగ్ సిటీ లైట్స్ కనిపిస్తూ ఉంటాయి. అతను మాత్రం చాలా హైట్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఆ లైట్స్ అన్నీ కనిపిస్తూ చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే హీరాకి సీట్ బెల్ట్ తీసేసి ఆమె ముఖంపై నీళ్లు చల్లుతాడు. ఆమెకి అప్పుడే స్పృహ వస్తూ ఉంటుంది. రుద్ర తన ఫేస్కి ఉన్న మాస్క్ తీసేసి, తన కళ్ళకున్న లెన్స్ తీసేసి, దానికి తాను పెట్టుకున్న ఎక్స్ట్రా బియర్డ్ కూడా తీసేస్తాడు. హీరా మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి పక్కన ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె కళ్ళు నమ్మలేనట్టుగా అతని వైపు చూస్తూ షాక్ అవుతుంది. వెంటనే ఆమెకి ఆనందం, బాధ అన్నీ ఒకేసారి వస్తాయి. రుద్ర గారు అని ఆ మాట కూడా ఆమె నోట పూర్తిగా రాదు. వెంటనే అతని మీదకి దూకినట్టుగా అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. రుద్ర కూడా ఆమెని చాలా గట్టిగా హత్తుకుని క్షణం అలాగే ఉండిపోతాడు. హీరా కూడా అతని గుండెల్లో తలపెట్టుకుని అతని చుట్టూ చేతులు బిగుస్తుంది. వెంటనే రుద్ర ఆమెని తన ఒడిలోకి తెచ్చుకొని ఆమెని తన గుండెలపై పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. ఆమె చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంటాడు. హీరా మాత్రం చిన్నగా ఏడుస్తూ అతన్ని అలా హత్తుకుని ఉండిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ ఇలా చాలా దగ్గరగా ఉండడంతో ఇద్దరూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. హీరాకు అసలు నోట మాటే రాదు. ఫస్ట్ టైం రుద్ర కూడా ఆమె కళ్ళలోకి చూస్తాడు. ఆమెకి తెలియకుండా తన భావన దాచుకుంటాడు. చాలా రోజుల తర్వాత ఆమె తనకి ఇంత దగ్గరగా ఉండడం రుద్రకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తన మనసుకి ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. మనసులో మాత్రం కొన్ని రోజులే అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే హీరాని చూస్తూ మెల్లగా ఆమె చెవిలో బంగారం అని పిలుస్తాడు. హీరా కళ్ళనీళ్ళతో అతని వైపు చూసి, రుద్ర గారు, ఇన్ని రోజులు పట్టిందా నా దగ్గరికి రావడానికి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. వెంటనే రుద్ర ఆమె కళ్ళల్లోని కన్నీళ్ళను తుడిచి, ఏడవద్దు బంగారం, వచ్చేసా కదా ఇంకేడవద్దు అని నుదిరిపై ముద్దు పెడతాడు. హీరా కొన్ని రోజుల తర్వాత అతని స్పర్శని ఫీల్ అవుతూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది. రుద్ర హీరా ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె బుగ్గలపై, గడ్డంపై, ముఖమంతా ప్రేమతో మొదలు పెడుతూ ఉంటాడు. చాలా భావోద్వేగంతో ఆమెను చూస్తూ ఉంటాడు. హీరా కళ్ళు మూసుకుని అతని ప్రజెన్స్ని ఆనందంగా ఫీల్ అవుతూ ఆ క్షణాలను తన గుండెల్లో బదిలంగా దాచుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఏమో అన్నట్టుగా. అలా ముద్దుల వర్షం కురిపించి ఆమెను మళ్ళీ గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంటాడు. హీరా కూడా అతనిలో ఇంకా ఒదిగిపోతూ అతని చుట్టూ చేతులు వేస్తుంది. ఇద్దరు కొంతసేపు అలానే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉంటారు. కొంతసేపటి తర్వాత రుద్ర కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెతో సహా దిగుతాడు కిందికి. దగ్గరలోనే ఒక సిమెంట్ చైర్ ఉండడంతో దాని దగ్గరికి వెళ్ళి ఆమెతో కలిసి కూర్చుంటాడు. హీరా అలానే అతని ఒడిలో ఉంటుంది. అతని చుట్టూ చేతులు వేసి అతని మెడ వంపులో ముఖం పెట్టుకుని కళ్ళు మూసుకొని ఉంటుంది. వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడో అన్నట్టుగా అతన్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది. రుద్ర హీరాని చూసి చిన్నగా నవ్వుతాడు. హీరా కళ్ళు తెరిచి, ఎందుకు రుద్ర గారు నవ్వుతున్నారు అని అంటుంది. రుద్ర నవ్వుతూ, ఏం లేదు బంగారం, నేను చూస్తే చిన్నపిల్లలు గుర్తొస్తున్నారు అని అంటాడు. మీకు ఇలానే ఉంటుంది, నేను ఇక్కడ ఎన్ని రోజులు ఏడ్చానో మీకేం తెలుసు అని హీరా బాధగా అంటుంది. నాకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది బంగారం అని అంటూ రుద్ర ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుంటాడు. హీరా కొంతసేపు మౌనంగా ఉండి అతని వైపు చూసి, రుద్ర గారు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి కూడా కొన్ని రోజులు అవుతుంది. అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ రుద్ర గారు నాకు చెప్పండి అని అంటుంది. దాంతో రుద్ర ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి ఇప్పటి వరకు జరిగిందంతా ఆమెకు చెప్తాడు.
అంతా విన్న తర్వాత హీరా అమ్మో ఇంత జరిగిందా అని ఆశ్చర్యంగా ఉంటుంది. వెంటనే రుద్ర, హీరా బంగారం, నీకు ఒకటి మాత్రం చెప్తాను, నువ్వేం చెప్పినా ప్రతిదీ చెయ్యి, ప్రతిదీ విను. నువ్వు నో చెప్పావంటే ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది, సరేనా అని ఎంతో లాలనగా చెప్తాడు. హీరా అతని మాటలకు మెల్లగా తల ఊపుతుంది. కానీ రుద్ర గారు, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. నేనున్నా కదా, నా మీద నమ్మకం ఉంచు. ఇప్పటి వరకు ఎలా అయితే నా మీద నమ్మకంగా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉండు అని రుద్ర హీరాకి చెప్తాడు. హీరా వెంటనే తల ఊపి అతని గట్టిగా హత్తుకొని కూర్చుంటుంది. రుద్ర హీరాతో, మీ బాస్ అండి తెగ ఓవరాక్షన్ చేస్తున్నాడు అని అంటాడు హీరాతో. అవును రుద్ర గారు, నాకు చాలా చిరాకుగా ఉంది. అతను నన్ను టచ్ చేస్తేనే నాకు కంపరంగా అనిపిస్తుంది అని హీరా కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. రుద్రకి అదంతా తెలుసు, ఎందుకంటే అతను సీసీ కెమెరాలో రోజు అతను చేసేవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. కరెక్ట్ టైం కోసం రుద్ర వెయిట్ చేస్తూ ఉన్నాడు. హీరా అతనికి అవన్నీ చెప్తుంటే రుద్ర, నువ్వేం చేయాలనుకున్నా వాడిని చేసే, తర్వాత ఏదైనా నేను చూసుకుంటాను, కష్టంగా ఉండాల్సిన అవసరం లేదు, సరేనా? అవసరం ఉంటే వాడి చేయి తీసేసినా పర్లేదు అని రుద్ర అంటాడు. హీరా రుద్ర వైపు బ్లాంక్ ఫేస్తో చూస్తుంది. చూసి వెంటనే ఓకే అని అంటుంది. రుద్ర నవ్వుతూ ఆమెని హత్తుకుంటాడు. రుద్ర ఆమె చేయిని తీసుకుని ఆమె పెదాలు కానిచ్చుకుని ముద్దు పెట్టుకుని ఆమె తలపైన ముద్దు పెట్టి ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంటాడు. ఇద్దరూ అక్కడ ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. తర్వాత భారంగా కళ్ళు తెరిచి, హీరా నిన్ను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పి ఇద్దరు కారులో కూర్చుంటారు. కూర్చుని వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో కారు ఆపి అతను మళ్ళీ నార్మల్ గెటప్లోకి మారుతాడు. అతని బియర్డ్, లెన్సెస్, మాస్క్ అన్నీ పెట్టుకుని కూర్చుంటాడు. రుద్ర, ఇక నేను వెళ్తాను, మీరు జాగ్రత్త అని అతని చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంటుంది. వెళ్ళలేక అతని వంకే చూస్తూ బాధగా కారు దిగి వెళ్తుంది. రుద్ర వెంటనే ఆమె చేయి పట్టుకుని దగ్గరగా లాగి ఆమె మాస్క్ తీసి ఆమె పెదాలు అందుకుని గాఢంగా ముద్దు పెడతాడు. హీరా కూడా నిజంగా అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ మళ్ళీ అతను చూసేసరికి అతని దగ్గర ఉండాలని అతని హత్తుకుని ఉండడం వల్ల అన్నీ మర్చిపోతుంది. రుద్ర ఆమెను కిస్ చేస్తూ దగ్గరగా లాక్కొని ఆమె నడుముని సవరిస్తూ ఉంటాడు. హీరా కూడా అతని ముద్దుకి జత కలుపుతూ అతని తలలోకి చేతులు పోనించి అతనికి సహకరిస్తూ ఉంటుంది. ఆమె పెదాలను గాఢంగా పెనవేస్తూ పై పెదవి, కింద పెదవి మార్చి ముద్దు పెట్టుకుంటూ ఆమె నాలుకని పెనవేస్తూ కొంచెం సేపు ఆటలు ఆడిన తర్వాత ఆమె పెదాలను పట్టి లాగి వదిలి మళ్ళీ ఒకసారి గాఢంగా ముద్దు పెట్టి వదులుతాడు. ఆమె చిన్నగా కళ్ళు తెరిచి అతని వంక చూస్తుంది. వెంటనే సిగ్గుతో అతని గుండెల్లో దొరిపోతుంది. రుద్ర చిన్నగా నవ్వి ఆమెని దగ్గరకు తీసుకుంటాడు. ఆమె తలపైన ముద్దు పెట్టి జాగ్రత్తగా మళ్ళీ ఆమె పెదాలను గట్టిగా ముద్దాడి వదులుతాడు. హీరా చిన్నగా తల ఊపి కిందకి దిగి వాళ్ళింటికి వెళ్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు వెనక్కి చూస్తూనే వెళ్తూ ఉంటుంది, చాలా భారమైన మనసుతో. ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటుంది. గేట్ వేసేటప్పుడు కూడా అతని వంకే చూస్తుంది. రుద్రకి మాత్రం మనసు చాలా కష్టంగా అనిపిస్తుంది. అతని చేతి పిడికిల్ని స్టీరింగ్ మీద గట్టిగా బిగిస్తాడు. అతను ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో ఎవరైనా ఉంటే కొట్టి చంపేసేలా ఉన్నాడు. ఎందుకంటే ఇదంతటికీ కారణం కేవలం ఆ విరూపాక్ష అవ్వడం అతనికి ఇంకా చాలా కోపాన్ని తెప్పిస్తుంది.